ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేమంతా కూడా ఈ యొక్క స్థలంలో తండ్రి ఒక చోట కూడుకుని తండ్రి మీ యొక్క జ్ఞానమైన మాటలను నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే మీకే స్తోత్రం తండ్రి. కొద్ది మాటలుగా మీ పిల్లలకు చెప్పాలని నిలబడి నాకు మీ యొక్క సమయోచితమైన మంచి జ్ఞానాన్ని మీ పిల్లలకు సవివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు దేవుడు తన పిల్లలకు వేసిన శిక్షలు. అంటే దేవుడు తన పిల్లలకి శిక్షలు కూడా వేస్తాడని మనకు అనిపించచ్చు. ఈ మాటను కనుక మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు అందరికీ కూడా పిల్లలు అందరికీ ఉంటారండి. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేసినా, మన మాట వినకపోయినా, ఏదైనా అనుకోని మాట అన్నా, చెడ్డ మాటలు మాట్లాడినా మనం వారిని శిక్షిస్తాం, మందలిస్తాము. అంతకీ మాట వినకపోతే కొడతాం. అదేవిధంగా దేవుడు కూడా తన యొక్క పిల్లలకు కొన్ని శిక్షలు వేశారండి. దేవుడికి మనిషిలాగా ఆలోచించడండి. దేవుడు మనుషులు అనుకోండి, కొన్ని చాలా విషయాల్లో పరిశీలించినట్టు ఏదో విషయంలో పొరపాట్లు, తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయన దృష్టిలో ఎవరైనా సరే సమానమే. దేవునికి పక్షపాతం అనేది లేదండి. అలానే దేవుడు ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వ్యక్తులకి, అలాగే ఆయన భక్తులకు కూడా తప్పులు చేసినప్పుడు విడిచిపెట్టిన సందర్భాలు లేవండి. ఇప్పుడు మోషే గారి గురించి మనం చూసినట్లయితే దేవుడు ఏమని చెప్పాడండి మోషే గారి గురించి? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు మోషే గారి గురించి చెప్పడం జరిగిందండి. అలాగే దావీదు గారు అలా అని చెప్పి మోషే గారు తప్పు చేసినప్పుడు ఆయన శిక్షించకుండా వదిలిపెట్టాడండి దేవుడు. ఆయన చేసిన తప్పు చూస్తే కనుక, అది నేను రెఫరెన్స్ చూపించట్లేదండి, మామూలుగా చెప్తున్నాను, చాలా చిన్నదండి. దేవుడు ఏం చెప్పాడు మోషే గారితో? ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది కాల్పులం అండి. ఇశ్రాయేలీయుల జనాంగం అనేది దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ఒక జనాంగం అండి. దేవుని జనాంగం అని పిలువబడతారండి. వారిని నడిపించడానికి దేవుడు మోషే గారిని ఎన్నుకుంటాడు. అలాంటి ఇశ్రాయేలీయులు దేవుడు మోషే గారి చేత ఎన్ని అద్భుతములు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేపించినా సరే వారు ఏమాత్రం చిన్న కష్టం, కొద్దిపాటి నష్టం, సహనం లేదండి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆ దేవుడు చేసిన ఆ యొక్క అద్భుతాలని, మోషే గారి చేత చేపించిన ఆ ఆశ్చర్యమైన క్రియలన్నింటినీ కూడా మర్చిపోయి, ఇదేంటి మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చారు, మాకు ఆకలి అవుతుంది, మేము ఐగుప్తులు ఉంటే కనుక ఇలా కూరాకులు, కీరదోసకలు ఇవన్నీ తినేవాళ్ళం అని ఈ విధంగా సనగడం మొదలుపెట్టారండి. ఈ విధమైనటువంటి బాధ తట్టుకోలేక మోషే గారు దేవుడు బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఫ్లోలో కావచ్చు, పొరపాటుని కావచ్చు, ద్రోహులారా అని చెప్పేసి అని బండతో మాట్లాడమంటే కొట్టారండి. అది మోషే గారు చేసిన పొరపాటు. దానికి దేవుడు సరే మోషే చాలా నమ్మకస్తుడు, నా భక్తుడు కదా అని చెప్పేసి ఆయనకి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలిపెట్టాడండి. వదిలిపెట్టలా. ఆయన చేసిన దానికి, నీవు కానాను దేశాన్ని నువ్వు చూస్తావు కానీ ఆ యొక్క దేశంలో నువ్వు ప్రవేశించవు అని చెప్పేసి ఆయన మోషే గారితో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మోషే గారు కూడా ఆ యొక్క కానాను దేశాన్ని చూస్తాడు కానీ ఆ యొక్క దేశంలో ప్రవేశించక ముందే ఆయన చనిపోతారండి. అలా బైబిల్లో కనుక మనం చూసినట్లయితే కనుక దేవుడు ఏ సందర్భాల్లో తన యొక్క కుమారుల్ని
శిక్షించిన సందర్భాలు ఉన్నాయి అనేది కొన్ని సంఘటనలు మనం బైబిల్ నుంచి చూద్దామండి. మొదటిగా యాకోబు కుమారుడైన యోధా. యోధా అంటే యోధా గోత్రము. ఈయన యొక్క యోధా అనే యాకోబు గారి కుమారుడు అండి. యాకోబు గారికి ఎంతమంది అండి? 12 మంది కుమారులు. వారిలో ఒక కుమారుడి పేరు యోధా. యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క యోధా గోత్రం నుంచే వచ్చారండి. అలాంటి యోధా యొక్క కుమారులు, వారి యొక్క యోధా కుమారుల యొక్క ప్రవర్తన దేవునికి నచ్చలేదంటండి. నచ్చలేదు కాబట్టి దేవుడు వారిని హతమార్చాడంటండి. అంటే మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క నడవడిక కానీ ఎవరిని సంతోషపెట్టే విధంగా ఉండాలండి? దేవుడికి అనుకూలంగా, దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. అదొకసారి మనం బైబిల్లో చూద్దామండి. ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. సరే ఇక్కడ కాపండి. అంటే యోధా జ్యేష్ఠ కుమారుడి పేరు ఏరు అంటండి. అతడు ఎవరి దృష్టికి చెడ్డవాడండి? దేవుని దృష్టికి చెడ్డవాడిగా ఉన్నాడండి. కాబట్టి యెహోవా అతనిని చంపెను. అప్పుడు యోధా తన కుమారుడికి పెళ్లి చేస్తాడండి. యోధా యొక్క కోడల పేరు తామారు. అప్పుడు ఆనాటి కాలంలో భర్త చనిపోయినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం సంతానం తన తమ్ముడు ద్వారా సంతానాన్ని పొందవచ్చండి. ఆ విధంగా యోధా నీ అన్నకు తర్వాత నేను చదువుతానండి, చూడండి. తన తమ్ముడిని పంపిస్తాడండి సంతానం కలిగించడానికి. నేను చదువుతా చూడండి. నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాను. అప్పుడు యోధా ఓనాను అంటే ఏరు తమ్ముడండి, చనిపోయిన అతని తమ్ముడు. ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాను. ఈ ఓనాను ఆ సంతానం తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనిని కూడా చంపెను. ఇతను ఏం ఆలోచించాడు? ఇప్పుడు సంతానం కలిగితే అది తన అన్న సంతానం కింద వస్తుంది కానీ నా సంతానం కింద రాదు అని చెప్పేసి అతను ఈ విధంగా ప్రవర్తించడం జరిగిందండి. ఇదంతా కూడా దేవుని దృష్టికి ఎలా ఉందండి? చెడ్డదిగా ఉందండి. ఇదంతా కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. కాబట్టి దేవుడు దృష్టికి వాళ్ళిద్దరూ కూడా చెడుగా ప్రవర్తించారు. కాబట్టి వారికి ఈ సందర్భంలో దేవుడు శిక్షించడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే కనుక ప్రధాన యాజకుడైన అహరోను గారండి. అహరోను గారంటే మనకి కాండాల్లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరండి? మోషే గారు తర్వాత అహరోను గారు అంటే ప్రధాన యాజకుడు అండి. మోషే గారికి అన్నయ్య, ప్రధాన యాజకుడు. దేవుడికి ఇంకా ఏ విధంగా కోపం పుట్టి వస్తుందంటే దేవుని దృష్టిలో, ఇప్పుడు దేవుడు ఒక పని చెప్పాడండి. ఆ పనిని దేవుడు చెప్పినట్టుగా చేయాలా, మనకి వేరే రీతిలో మనకి ఇష్టమైన రీతిలో చేయాలా? చేయకూడదండి. దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా చేయాలి, దాన్ని మార్చకూడదు. అదే ఇక్కడ కూడా అహరోను గారు కాదు కానీ అహరోను గారి యొక్క కుమారులు. దేవుడి యాజకత్వాన్ని అహరోను వంశస్థులకి అప్పగించడం జరిగిందండి. అహరోను గారి కుమారులైన 4 కుమారులు ఉంటారండి.
వారిలో ఇద్దరు, వారి పేర్లు నాదాబు అబీహులండి. దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి వాళ్ళు యాజకత్వం చేసే బాధ్యత వారిది. వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి ధూపం వేయటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారండి. వాళ్ళు ఏం చేశారండి, దేవుడు అదొకసారి చూద్దామండి. లేవికాండం 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మోషే, అది కాదు, ఒక నిమిషం. 10వ అధ్యాయం 1-2 చూడండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. సరిపోద్దండి. ఇక్కడ దేవుడు చెప్పింది ఒకటి, వీడు చేసింది ఒకటి అండి. దేవుడు చెప్పిన పని ఏదైనా సరే ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో అది ఖచ్చితంగా చెప్పిన ప్రకారమే చేయాలండి. దానిలో ఆయన చెప్పంది వేరేది ఒకటి యాడ్ చేయడం కానీ కలపడం కానీ చేయకూడదు. ఇక్కడ వీళ్ళు చేసింది కూడా దేవుడు చెప్పిన పని చేయకుండా వేరే ధూపార్తిని తెచ్చారండి. అందువల్ల ఇమ్మీడియట్గా స్పాట్లో వాళ్ళు దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చివేయడం జరిగిందండి. వారు ఆ యొక్క స్పాట్లోనే చనిపోయారు. అదేవిధంగా దేవునికి మరొక సందర్భంలో కూడా కోపం వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మోషే గారు దేవుని దృష్టిలో ఎటువంటి వాడండి? నమ్మకస్తుడు, చాలా గొప్పవాడు. అలాంటి భక్తుల్ని ఎవరైనా మాటలంటే దేవుడికి కోపం వస్తుందా? రాదండి. అది కూడా మోషే గారిని కొంతమంది దూషిస్తారండి. అంటే మోషేనే చేయగలడా అద్భుతాలు, మేము చేయలేదా అని అంటారండి. అది మోషే గారి సహోదరి మిర్యాము అహరోనులు. అది ఒకసారి చూద్దామండి. మోషే గారు మిర్యాము సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. మోషే గారు వేరొక దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటారండి. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన, నేను చదువుతానండి, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా ఆ మాట ఎవరు విన్నారండి? దేవుడు కనపడిందంటండి ఆ మాట. అంటే భక్తులకి వ్యతిరేకంగా ఈ విధంగా మాట్లాడినా సరే దేవుడికి అన్నీ చూస్తాడండి, అన్నీ వినపడతాయి. అందులో మోషే లాంటి భక్తుల మీద నిందపడ్డప్పుడు ఆయన అస్సలు సహించడండి. ఆ మాట యెహోవాకి వినపడను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు చెప్తున్నాడండి, భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండి అని చెప్పేసి హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినండి, మీలో
ప్రవక్త ఉండిన ఎడల, అంటే దేవుడు చెప్తున్నాడండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మీలో ప్రవక్త ఉంటే కనుక నేను వారికి కలలో దర్శనమిచ్చి మాట్లాడతాను, కానీ మోషే అటువంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూడును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదనను. ఆ విధంగా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం, మీరు ఎందుకు భయపడలేదు, అలా ఎందుకు మాట్లాడారని చెప్పేసి దేవుడు వీళ్ళని హెచ్చరించడం జరుగుతుందండి. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. యెహోవా ఈ విధంగా మాట్లాడి వెళ్ళిపోతాడండి. తర్వాత ఏం జరుగుతుందండి? మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్ఠము గలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనపడెను. ఏమంటే అక్కడ శిక్ష అనేది వెంటనే వచ్చేస్తుందండి. ఇప్పుడు మిర్యాము గారు అహరోను గారు ఈ విధంగా మాట్లాడారు కదా, మరి ఈ కుష్టిని తగ్గించాలంటే ఎవరు ప్రార్థన చేశారండి? మోషే గారే తిరిగి దేవుణ్ణి వేడుకుని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ కుష్టి వ్యాధి తగ్గి మామూలు మనిషిలా అవుతుందండి. అది దేవుని భక్తుల విషయంలో మనం ఏదైనా నింద వేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు ఊరుకోడండి, ఆలోచించి మాట్లాడాలి. ఈ విధమైన సందర్భాల్లో కూడా దేవునికి తన యొక్క కోపం అనేది రగులుతుంటుందని దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతాం. అదేవిధంగా మనం ఇంకొక వ్యక్తిని, ఇంకో సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక, దేవుని యొక్క యాజకుడు న్యాయాధిపతిగా ఉన్న ఏలీ గారండి. ఏలీ మరి ఏలీ గారు మంచివాడే, యాజకుడు, మంచి యాజకుడే, మంచి భక్తుడు. కానీ ఆయన కుమారులు ఈయనలాగా లేరు. ఆయన యొక్క కుమారుల ప్రవర్తన దేవునికి చాలా చెడ్డదిగా ఉందండి. కాబట్టి దేవుని కోపం వాళ్ళ కుమారుల మీద మండి వారిని శిక్షించడం, వారిని హతమార్చడం అనేది జరిగిందండి. అది కూడా ఒకసారి మనం చూసుకుందామండి. సమూయేలు గ్రంథం అండి, 1వ సమూయేలు 2వ అధ్యాయం అండి. 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై అంటే వీళ్ళు చేసిన పని ఏంటనేది ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఇది చదివితే మనకు అర్థమవుతుందండి. అంటే మొదటిగా ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో దేవుడు చెప్పడం జరుగుతుందండి. అంటే ఆ యొక్క దుర్మార్గ పనులు ఏం చేశారు, ఎందువల్ల దేవునికి అంత కోపం వారి మీద రగిలింది అనేది మనం చూసినట్లయితే కనుక అది ఒకసారి చదవండి, కింద చదవండి. ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు అంటే ఏలి యొక్క కుమారులు వాళ్ళ తరపున మనుషులు ఉంటారు కదా, చదవండి. 3 ముండ్లు గల కుంకిని తీసుకువచ్చి బొరుసులో గాని, తపేలలో గాని, గోనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకుంటాడంటండి. షిలోహునకు వచ్చు అంటే ఇది దేవుడు పెట్టిన క్రమం కాదు. వీళ్ళు బలి అర్పించడానికి వచ్చిన జనుల దగ్గర ఈ విధంగా కొంగుని బట్టి ఈ విధంగా తీసుకునేవాడు. అది పూర్తి అవ్వక ముందే బయటకు వచ్చి యాజకుని తమ కొరకు తీసుకున్నాను. షిలోహునకు వచ్చు ఇశ్రాయేలీయులందరికీ వీరిని ఇలాగ చేయుచూ వచ్చిరి. ఇది కాక వారు క్రొవ్వును దహింపక మునుపు
కొవ్వును దహించిన తర్వాత యాజకుని భాగం యాజకునికి ఇవ్వాలండి. దహింపకు మునిపే యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించి వానితో యాజకునికి వడ్డించటికే మాంసమేమో, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చేవాడు. ఈ క్షణమందే వారు కొవ్వును దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత వరకు తీసుకుని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల, అలా ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి, అలాగ కాదు ఇప్పుడే ఇవ్వవలను, లేని ఎడల బలవంతంగా తీసుకుంటారండి. వెంటనే మాకు నేను చెప్పినట్టుగా ఇవ్వండి, లేదంటే మీ దగ్గర బలవంతంగా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి బెదిరించేవాళ్ళంటండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటి యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అంటే వీళ్ళు పాపంలో బాగా అతి అయిపోయింది, బాగా ఎక్కువైపోయిందండి. జనులు కూడా బలి అర్పించాలంటేనే అసహించుకుని భయపడే పరిస్థితికి వీళ్ళు తెప్పించేశారండి, ఇసుకు పుట్టించేశారండి. తర్వాత చూద్దామండి ఏం జరిగిందో. 4వ అధ్యాయంలో చూద్దాం. 4వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూడండి. అంటే ఇక్కడ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే, ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీయులు దండెత్తి యుద్ధానికి వస్తారండి. యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సందర్భం అంటే, దేవుడు ఒకటే అండి, దేవుడు జనులు దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయంగా ఉన్నంత వరకు కూడా దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలీలకి ఎన్ని యుద్ధాలు చేసినా సరే జయమే కానీ అపజయం అనేది కలగలేదండి. ఇక్కడ ఏమైందంటే, జనులు బాగా పాపం చేస్తారండి. ఎవరికి కూడా దేవుని భయము కానీ భక్తి కానీ ఏమీ లేదు. పాపంలో బాగా మితిమీరిపోవడం. అదే సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందండి? ఏలి 14వ వచనం చదవండి. 4వ అధ్యాయం 14వ వచనం. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతనికి 98 ఏళ్ళు వచ్చేసరికి అతనికి దృష్టి చూపు ఆంటలేదండి. చదవండి. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చినవాడు నేనే, నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చినని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అతన్ని అడుగుతారండి ఏలీ గారు. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, అనేక మంది చనిపోయారు. హోప్ని ఫినెహాసను నీ 2 కుమారులు కూడా మృతులైరి. ఏమండి, ఇదంతా కూడా ఎవరు జరిగించారండి? దేవుడే జరిగించాడు. ఎందుకంటే వారి యొక్క పాపము దేవుడు భరించలేనంత గొప్పదైపోయింది. అందుకనే దేవుడు ఈ విధంగా వారిద్దరిని కూడా శిక్షించి హతమార్చడం అనేది జరిగింది. అదే మరొకరి గురించి చూసుకుందామండి. సిద్కియా గారండి. సిద్కియా యోధా రాజుల్లో ఇశ్రాయేల్ రాజులు యోధా రాజులు ఉంటారండి. వారిలో యోధా రాజులో చివరి రాజు అండి, 20వ రాజు, చివరి రాజు. మరి ఇతను కూడా యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడండి. దేవుని విషయంలో అతను యథార్థంగా భక్తిగా ప్రవర్తించలేదు, చెడుగా ప్రవర్తించాడండి. అతన్ని కూడా దేవుడు శిక్షించడం జరిగింది. ఇతనికి ఏ విధంగా అంటే, ఇతని సంతానమైన ఈ రాజు సంతానమైన కుమారుల్ని నెబుకద్నెజరు తన కళ్ళ ముందే 2 కుమారుల్ని చంపేస్తాడండి, తన కళ్ళ ముందే. తర్వాత ఈ యొక్క రాజుని తన యొక్క కళ్ళు ఊడపీకి సంఖ్యలతో బంధించి యెరూషలేమునకు చెరపట్టుకుని పోతాడండి. ఇదంతా కూడా
ఇంత కష్టం ఎందుకని ఇతను ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు అనేది మనం బైబిల్లో కనుక చూస్తే బైబిల్లో వ్రాయబడి ఉంటుందండి. 2 రాజుల గ్రంథం అండి. అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు అనేది మనం చూసినట్లయితే కనుక 2 రాజుల గ్రంథం 24:19 చూడండి. అతని తల్లి మధ్యలో నుంచి ఉంటుందండి. అతడు యెహోయాకీము అంటే కనుక అతను కూడా యోధా రాజు అండి. ఇతనికి ముందున్న రాజు దేవుని దృష్టికి యెహోయాకీము అండి అతని పేరు. అతను కూడా చెడుతనమే జరిగించాడండి. ఇప్పుడు యోధా రాజుల్లో ఒక 4-5 దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా పరిపాలించిన వాళ్ళు ఉంటారండి. మిగతా వాళ్ళందరూ కూడా చెడుగానే ప్రవర్తించిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇతను ముందున్న రాజు ప్రవర్తించినట్టుగా చదవండి. అది సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడండి. కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడండి? తర్వాత 2 రాజుల గ్రంథం 25:7 చూడండి. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి. సరిపోద్దండి. కాబట్టి దీనికి అంతటికీ కారణం ఎవరు చేసింది కాదండి, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క నడవడికే కారణం. తన నడవడిక చెడుగా ప్రవర్తించడం వల్ల తన మీదకి ఆ పరిస్థితిలోకి వచ్చాడండి, దేవుడు రప్పించాడు. అదే రకంగా మనం కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే కనుక, అది నేను రిఫరెన్స్ చూపించట్లేదండి, మామూలుగా చెప్తున్నాను. అపోస్తుల కార్యంలో దేవుని ఆత్మకు విరోధంగా పాపం చేసిన 2 వ్యక్తులు కనిపిస్తారండి. ఎవరన్నా మీరు గెస్ చేయగలరా? అన్నయ్య సప్పేరా. అండ్ వారు కూడా వారు చేసింది పొలం అమ్మి దేవుడి పనికి ఇద్దామనుకున్నారండి. పొలం అమ్మి దేవునికి ఇవ్వడం అనేది మంచి పని చెడ్డ పని అండి? మంచి పనే. కానీ వారు మేము దాంట్లో కొంత దాచారండి. ముందు ఇద్దామనే పొలం అమ్మారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది ఏమో, మొత్తం అంతా ఎందుకు, దాంట్లో ఒక 60% దాచేది 30% ఇద్దాము. అది వాళ్ళకి అపోస్తల దగ్గర పేతురు గారు అడిగినా ఎవరు అడిగినా సరే దీనికి ఇంతే అమ్మేమని చెప్దాము అని చెప్పేసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారండి. ఇద్దరు ఒకే మాట చెప్పాలని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అపోస్తల దగ్గరకు వచ్చి ఆ యొక్క ధనాన్ని ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు పేతురు గారు వారిని అడుగుతారు, మీరు ఆ పొలాన్ని ఇంత ధరకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాము, అవును అని చెప్పి అంటారు. అప్పుడు వెంటనే మీరు పరిశుద్ధాత్మని మోసం చేయడానికి మీరు ఎందుకు భయపడలేదని చెప్పేసి మాట్లాడుతుండగానే భర్త చనిపోతాడు. కొద్దిసేపటికి భార్య కూడా వస్తుంది. అప్పుడు ఆమెతో కూడా వాళ్ళు అడుగుతారు, అమ్మ మీరు ఆ పొలాన్ని ఎంత ధరకి అమ్మితారని చెప్పేసి ఆవిడని కూడా అడిగితే ఆవిడ కూడా సేమ్ అదే సమాధానం చెప్పుద్దండి. అప్పుడు కూడా ఆవిడ కూడా నిజం చెప్పదండి. చెప్తే పరిశుద్ధాత్మ మోసం చేశారని చెప్పేసి వెంటనే ఆమె కూడా చనిపోవడం జరుగుతుంది. దీన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే కనుక దేవుని దృష్టిలో ఎవరైనా ఒకటే. అది భక్తుడైనా భక్తిహీనుడైనా ఎవరైనా సరే పాపం చేస్తే దేవుడు వారిని తప్పకుండా శిక్షిస్తాడు. అదేవిధంగా దేవుడికి పక్షపాతం కూడా లేదు. అది ఎవరైనా సరే ఆయన దృష్టిలో సమానమే. కాబట్టి ఇప్పుడు నీతిమంతులు యథార్థపరుల మీద దేవుడు ఎలా అయితే తన యొక్క భక్తుల్ని కాపాడుకుంటాడో, అదే దేవుని దృష్టికి యథార్థవంతులు, నీతిపరులు, భక్తిపరులు అయితే కనుక ఆయన వాళ్ళ మీద ఏముంటుందండి? దేవుని యొక్క కనుదృష్టి. మనకి కోటేశ్వర గారు
జనవరి 1 రోజున చెప్పారండి. ఏమని చెప్పారు? యెహోవా కనుదృష్టి సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం అంతం వరకు వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అదే రకంగా దేవుని దృష్టిలో చెడు నడత కానీ దేవుని దృష్టికి అనుకూలంగా కాకుండా చెడుగా ప్రవర్తించినట్లయితే కనుక దేవుని యొక్క శిక్ష నుంచి కూడా ఎవరూ కూడా తప్పించుకోలేరండి. కాబట్టి మనం అంతా కూడా దేవునికి ఇష్టలుగా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే విధంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను మీకు పిల్లలతో చెప్పాను తండ్రి. చెప్పిన మాటలు అందరికీ అర్థమయ్యాను అనుకున్నానండి. చెప్పిన యొక్క మాటలు నా యొక్క మాటలు ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఆ యొక్క తప్పులను సరి చేసుకుంటూ ఇంకా మరింత అర్థవంతంగా మీ పిల్లలకు అర్థమయ్యేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.